హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రెసిపీ బాక్స్ తెలుగు ఛానల్. ఈరోజు నేను మీకు కాకరకాయ పచ్చిమిరపకాయ కర్రీ ఏ విధంగా చేయాలో చూపిస్తానండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం రండి. దానికి కావాల్సినవి ముందుగా పావు కేజీ కాకరకాయలండి. నేను ఇక్కడ పావు కేజీ కాకరకాయలను తీసుకున్నాను. 2 ఉల్లిపాయలు, 2 రెమ్మల కరివేపాకు, 4 పచ్చిమిరపకాయలు ముందుగానే బాగా శుభ్రం చేసి కొంచెం ఆయిల్లో సాల్ట్, పసుపు వేసి వేయించిన పచ్చిరొయ్యలు, రుచికి సరిపడినంత సాల్ట్, అలాగే టేస్ట్కి తగినంత కారం. ఇప్పుడు మనం ముందుగా ఈ కాకరకాయని పీల్ చేసుకుని పెట్టుకోవాలండి. కాకరకాయని పైన కొంచెం ఇలా పీల్ చేసుకోవాలండి. మొత్తం అంతా తీసేయాల్సిన అవసరం లేదు, పైన కొంచెం తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఏ విధంగా తీస్తున్నానో ఆ విధంగా చేయండి. ఆ విధంగా ఉంటే సరిపోతుంది. మిగతా కాయలన్నింటినీ కూడా అదే విధంగా మనం పీల్ చేసుకుందాం. ఈ విధంగా పీల్ చేసుకుని మనం వీటిని అన్నింటినీ కూడా ఒక బౌల్లో వాటర్ వేసుకుని శుభ్రంగా కడుక్కోవాలండి. కడిగి వాటిని మనం కట్ చేసుకుందామండి. ఇప్పుడు ఒక కటింగ్ ప్లేట్ తీసుకుని కటింగ్ ప్లేట్ మీద వాటిని కట్ చేసుకుందాం. ఈ విధంగా మొత్తం అన్నీ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటే కాకరకాయలు త్వరగా మగ్గుతాయండి. తినడానికి కూడా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా మొత్తం అన్నీ కూడా మనం కట్ చేసి పెట్టుకోవాలి. అదిగోండి, ఆనియన్స్ కూడా నేను కట్ చేసి పెట్టేశాను. ఇప్పుడు మనం ఏ విధంగా వండాలో నేను చూపిస్తాను. ముందుగా మనం స్టవ్ వెలిగించాలండి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. కడాయి హీట్ ఎక్కిన తర్వాత దానిలో మనం 2 గరిటెలు ఆయిల్ వేయాలండి. చిన్న గరిటెలతో 2 గరిటెలు ఆయిల్ వేయాలి. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి, అప్పుడే మనకి కూర కూడా టేస్ట్గా వస్తుంది. ఇప్పుడు దీనిలోకి మనం ఆనియన్స్ని వేసుకోవాలి. ఆనియన్స్ని వేసుకుని మనం కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకోవాలి. ఆనియన్స్ త్వరగా మగ్గాలి అంటే కనుక మనం ముందుగానే కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి. 2 స్పూన్లు సాల్ట్ని యాడ్ చేసుకుంటే మనకి ఉల్లిపాయలు అనేవి చాలా తొందరగా మగ్గుతాయండి. సాల్ట్ వేసుకున్నాక మనం బాగా కలిపి ఒకసారి కలుపుకోవాలండి మొత్తం అంతాని. ఈ విధంగా కలిపిన తర్వాత దానిలోకి శుభ్రంగా కడిగిన కరివేపాకు రెమ్మల్ని కూడా మనం వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్నాక ఒకసారి ఇలా కలిపేసండి. మనం దాని మీద మూత పెట్టేసి ఉంచుదాం. మూత పెట్టేసి మనం ఆనియన్స్ని మగ్గనిద్దామండి. ఆనియన్స్ కొంచెం మగ్గాయండి. ఈ మగ్గిన ఆనియన్స్లో ఒక 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కొంచెం మనం వేయించుకోవాలండి. బాగా కలుపుకోవాలి, పచ్చివాసన ఉండకూడదు. ఇప్పుడు మనం దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని ఇందులోకి వేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా కలుపుదాం. ఈ విధంగా మొత్తం అంతా కలపాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అన్ని ముక్కలకి బాగా పడుతుంది. ఇప్పుడు మనం దీని మీద మూత పెట్టి మగ్గనిద్దాం. ఇది కొంచెం టైం పడుతుందండి, ఒక 10 మినిట్స్ వరకు మగ్గనిద్దాం. మధ్య మధ్యలో మనం మూతను తీసుకుని కలుపుతూ ఉండాలండి. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఒక 10 మినిట్స్ అయిన తర్వాత మనకి ఇది టైం పడుతుందండి ముక్క మగ్గడానికి. 10 మినిట్స్ మనకి అయిన తర్వాత మనం ఒకసారి చూద్దాం. ఇదిగోండి, ఈ విధంగా ఉంది. ఇప్పుడు మనం ఒకసారి ఓపెన్ చేసి చూద్దామండి. మగ్గిపోయాయండి బాగానే ముక్కలన్నీ. ఈ విధంగా మగ్గాలి. ఒకసారి ఇదంతా కలుపుకుని దీంట్లోకి మనం వేయించి పెట్టుకున్న పచ్చిరొయ్యలను కూడా మనం ఇందులోకి వేసుకుందామండి. ఈ పచ్చిరొయ్యలు వేసిన తర్వాత
ఒకసారి మనం గరిటెతో ఈ కూరనంతా కూడా కలుపుకుందాం. ఒకసారి మూత పెట్టేసి ఉంచుదామండి. ఇప్పుడు దీంట్లోకి మనం 2 టేబుల్ స్పూన్స్ కారం వేస్తున్నానండి. కారం తక్కువ తినేవాళ్ళు కొంచెం తగ్గించి వేసుకోండి. ఒకసారి కలిపేయండి. ఆ కారం అంతా కూడా ముక్కలకి పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలి. పచ్చివాసన కూడా పోతుంది. ఇప్పుడు దీనిలోకి మనం 1/2 గ్లాస్ వాటర్ వేయాలండి. నేను చూపించిన విధంగా ఇంకొంచెం వాటర్ పడతాయండి. వాటర్ వేసి ఒకసారి ఇలా కలుపుకోవాలండి. ఈ విధంగా అయిన తర్వాత బాగా కలిపి సాల్ట్ అది కూడా సరిపోయిందా లేదా సరి చూసుకుని మూత పెట్టేసి మగ్గనిద్దాం. 10 మినిట్స్ మగ్గిన తర్వాత కూర ఆ విధంగా ఉందండి. కూర అయిపోయింది, దగ్గర పడింది కూర. దీన్ని మనం సర్వ్ చేసేసుకోవచ్చండి. ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవచ్చు. రెడీ అయిపోయిందండి. ఎంతో సింపుల్గా టేస్టీ ఆకాకరకాయ పచ్చిరొయ్యల కర్రీ. ఎలాగుంది టేస్ట్ చేసి చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.